హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ బోండాలు అవేనండి, చిన్న పునుగులు అంటారు కదా, అవి తయారు చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగానే సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఆనియన్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండికి బదులు మీరు దోశ పిండి అయినా కొంచెం గట్టిగా ఉన్నదైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు మైదా పిండికి బదులు 1 కప్పు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకొని బోండాలు వేసుకోవచ్చు. అవి కూడా బాగా వస్తాయి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్, అలాగే మీ రుచికి తగినంత, అలాగే 1/2 స్పూన్ సోడా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని బోండా పిండి అనేది కలుపుకోవాలన్నమాట. మొత్తంగా వాటర్ అనేవి ముందుగానే కలుపుకోవడం వల్ల పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే మొత్తంగా వాటర్ పోయడం వల్ల పిండి అనేది ఒక్కొక్కసారి గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు బోండాలు పేలుతాయి అన్నమాట. ఈ విధంగా పిండిని మెత్తగా మెదుపుకుంటూ కలుపుకుంటే బోండాలు బాగా పొంగుతాయి. అలాగే పిండి అనేది బాగా కలుస్తుంది అనమాట. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేస్తూ కలపండి. బోండాలు బాగా పొంగుతాయి, అలాగే చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న బోండా పిండిని ఒక 1 అవర్ అయినా రెస్ట్ ఇస్తే చాలా బాగా వస్తాయి. టైం లేనప్పుడు 1/2 అవర్లో అయినా వేసేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మనం ముందుగానే బాండీ పైన ఆయిల్ అనేది పెట్టుకొని హీట్ చేసుకుందామండి. 1/2 అవర్ తర్వాత నేను బోండాలు వేస్తున్నాను. నూనె అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు వేసుకోవడం వల్ల మంచిగా పొంగుతాయి, అలాగే ఉడకడం కూడా చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి బోండాలు వేయడం వల్ల పేలే అవకాశం కూడా ఉండదండి. బాగా పొంగాలంటే మనం ఎంతగా బీట్ చేస్తే అంత బాగా పొంగుతాయి, అలాగే మెత్తగా వస్తాయండి. ఈ విధంగా బోండాల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకున్న తర్వాత మంట అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బోండాల్ని కాల్చుకోవాలి. మనం బోండా పిండిని ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా బోండాలు అనేవి వస్తాయి. అలాగే బోండా పిండి ఎక్కువ నానటం వల్ల బోండాలు బాగా పొంగుతాయి అన్నమాట. ఈ విధంగా అన్నిటినీ వేసుకుంటున్నానండి కదండి. మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట బోండాల్ని. ఎంతో సింపుల్గా టేస్టీగా ఇడ్లీ పిండితో బోండాలు ఈ విధంగా వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ ఇడ్లీ పిండితో బోండాలు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయండి. విత్ కాంబినేషన్ టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ తింటే ఎంతో బాగుంటాయి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.